మీరుంటున్న మీ ఇల్లు సురక్షితం అనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ స్టోరీ వినండి. 4 అంచెల భద్రత, కానీ ఆ ఇంటి లోపలికి ఎలా వచ్చాడో తెలిస్తే వణికిపోతారు. నమ్మకమే ప్రాణం తీసింది. ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ మరణం వెనుక ఉన్న భయంకర నిజం. స్టోరీలోకి వెళ్తే, ఢిల్లీలోని ఒక అత్యంత విలాసవంతమైన ఏరియా, 4 అంచెల సెక్యూరిటీ ఉన్న ఒక పెద్ద ఇల్లు. కానీ ఆ గోడల మధ్య ఒక భయంకరమైన దారుణం జరిగింది. ఒక 22 ఏళ్ల ఐఐటి గ్రాడ్యుయేట్, యూపీఎస్ కి ప్రిపేర్ అవుతున్న ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ కూతురు తన సొంత ఇంట్లోనే హత్యకు గురైంది. నిందితుడు రాహుల్ మీనా ఎక్కడో రాజస్థాన్ లో నేరం చేసి పారిపోయి వచ్చాడు. సరిగ్గా ఉదయం 6:30 గేటెడ్ కమ్యూనిటీలోకి నడుచుకుంటూ వెళ్ళాడు. ఎక్కడా కంగారు లేదు, తడబాటు లేదు. ఎందుకంటే అతనికి ఆ ఇంటి రహస్యాలన్నీ ముందే తెలుసు. ఒకప్పుడు అక్కడ పని మనిషిగా ఉన్నాడు. అందుకే డోర్ కోడ్స్, దాచిన తాళాలు అన్ని అతనికి క్షుణ్ణంగా తెలుసు. తల్లిదండ్రులు జిమ్కి వెళ్లిన సమయంలో ఆ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు రాహుల్ లోపలికి ప్రవేశించాడు. దారుణంగా తనపై దాడి చేసి మొబైల్ ఛార్జర్ కేబుల్ తోనే ఆమె గొంతు నిలిమి చంపేశాడు. అంతటితో ఆగలేదు. ఆ అమ్మాయి వేలి ముద్రలతో ఇంట్లో ఉన్న బయోమెట్రిక్ లాకర్ ని తెరవడానికి ప్రయత్నించాడు. ఆ దృశ్యం తలుచుకుంటూనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. హత్య చేశాక ఏమి ఎరగనట్టు బట్టలు మార్చుకొని అక్కడి నుంచి జారుకున్నాడు. కానీ పోలీసులు గంటల్లోనే అతన్ని పట్టుకున్నారు. మన చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించాలి. సెక్యూరిటీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు ఉన్న మన అజాగ్రత్తే మనకు ప్రాణాల మీదకి రావచ్చు. ఒకసారి మన దగ్గర పనిచేసిన వాళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు వాళ్లకు తెలిసిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని మనం చేంజ్ చేయడం చాలా ముఖ్యం. మన పాస్వర్డ్స్ కానివ్వండి, మనం దాచే వస్తువులను కానివ్వండి, వాళ్లకు మళ్ళీ తెలియకుండా వాటిని చేంజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో గైస్, బీ అలర్ట్. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.